హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి కదా, దీని మీద పిల్లలందరూ కూడా వీడియో చేయండి సార్, మనకి ఎన్ని మార్కులు ఉండొచ్చు, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అని అడగడం జరిగిందనమాట. సుమారు 4,000 మంది చిల్లర రాశారు మనకి ఎగ్జామినేషన్. మరి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బైఫర్కేషన్ ఆఫ్ పేపర్ చూద్దాం. ఈ పేపర్ ఎలా వచ్చిందంటే చాలా రేర్గా వచ్చింది పేపర్. ఎవరు ఇచ్చారు కానీ సిలబస్ని మనకి ఫాలో అవ్వకుండా అది సిలబస్ కాదు అని చెప్పలేము, సిలబస్ అవునని చెప్పలేము అనమాట. అలా ఉంది పేపర్ అది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాబట్టి పర్యావరణం మీద, ఎన్విరాన్మెంట్ మీద, ఆ పొల్యూషన్ మీద క్వశ్చన్లు అయితే బాగానే అడిగాడు. ఒకసారి చూద్దాం క్వశ్చన్స్కి సంబంధించి. మెంటల్ ఎబిలిటీ ఎప్పుడు యాజ్ యూజువల్ 25 to 30 వస్తాయి, ఇప్పుడు అంతే 30 ఇచ్చారు ఈసారి. అలాగే మనకి ఇండియన్ జోగ్రఫీ 9 క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే ఇండియన్ ఎకానమీ 12 వచ్చినాయి, ఇండియన్ హిస్టరీ 7 వచ్చినాయి, ఇండియన్ పాలిటీ 6 క్వశ్చన్స్ వచ్చినాయి, పాలిటీ 6, 12, 13 ఉండేవి తగ్గించారు. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 15 వచ్చినాయి, దాంట్లో జనరల్గా కూడా ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 18 వచ్చినాయి, ఆబ్వియస్లీ మార్క్ చూపించాడు. డిజాస్టర్ 14 వచ్చినాయి, కరెంట్ అఫైర్స్ 16 వచ్చినాయి, అలాగే జీకే బేస్డ్ క్వశ్చన్స్ 8 వచ్చినాయి, ఏపీ జోగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ 8 వచ్చినాయి, ఏపీ హిస్టరీ కల్చర్ బేస్డ్ క్వశ్చన్స్ 7 వచ్చినాయి. మొత్తం 150 అనమాట, 150 క్వశ్చన్స్. అయితే వీటిలో పేపర్ చూస్తే మనకి చాలా పేపర్ లెంత్, క్వశ్చన్స్ లెంత్ ఎక్కువ ఉంది, టైం సరిపోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా టైం సరిపోరు, 100% 1 minute చేయలేరు. మెంటల్ ఎబిలిటీలో 30లో 15 చేయగలరు, మిగతా 15 టైం సరిపోదు. అది అక్కడ 15 చేసి ఈ మిగతా 120 క్వశ్చన్స్ చేసిన గ్రేటే, కానీ చేయడానికి ఇక్కడ కూడా టైం సరిపోదు. లెంతియస్ క్వశ్చన్ స్టేట్మెంట్ వైజ్ ఉన్నాయి. అంటే మన తెలంగాణలో పేపర్ ఏ మోడల్లో ఉందో ఆ మోడల్లో ఇచ్చాడు. కాకపోతే తెలంగాణ నెగిటివ్ మార్క్ లేదు, ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ మార్క్ ఉంది. ఇది తేడా అనమాట. సో కాబట్టి ఇక్కడ రేర్ కేసెస్ అని చెప్పాలి మనం. ఆ కొద్ది గొప్ప హిస్టరీలో ఉన్న క్వశ్చన్సే కొన్ని అర్థమవుతున్నప్పటికీ అవి ఎలా ఇచ్చాడంటే డెత్, చనిపోయిన వాళ్ళు క్రానలాజికల్ ఆర్డర్, పుట్టిన వాళ్ళు క్రోనలాజికల్ ఆర్డర్. ఆ ఖుదీరామ్ బోసు, ప్రఫుల్ కుమార్ చక్రి, భగత్ సింగ్, ఆజాద్, వీళ్ళ యొక్క పుట్టిన సీక్వెన్స్, డెత్ షెల్స్ కానీ బర్త్ ఎట్లా సీక్వెన్స్ తెలుస్తుంది అనేది మనం చూసుకోవాలి. అంత మెమరీ బేస్డ్ ఇచ్చాడు, అది చాలా కష్టం కూడా. అది నెగిటివ్ మార్క్ ఉంది. కొన్ని ఓకే, ఒక మనకి 100% తీసుకుంటే 20% పెట్టగలరు, 30% to 40% చాలా కష్టం, కొంచెం ఆలోచిస్తే వస్తాయి. మిగతా 60% చాలా కష్టం. అట్లా ఉంది పేపర్ అనమాట. అంటే 40% ఎంతో కష్టపడితే కానీ చేయగలరంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసుకుంటే 60 నుంచి 70 క్వశ్చన్స్ వీళ్ళు పెట్టగలరు, ఎంత బాగా చదివినా కూడా. పేపర్ అలా ఉంది. 70 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు, 70 లోపు ఎవరికైనా. చాలామందికి 40లో, 50లో, 60లో ఇలా వచ్చినాయి. సో అది క్వశ్చన్. యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి అదే ఎన్విరాన్మెంటల్ పేపర్ ఉంది కాబట్టి యూపీఎస్సీలో డిజాస్టర్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఉంది, మెయిన్స్లో ఉంది కాబట్టి అక్కడ కొంచెం కాన్సెప్ట్లు అలవాటు పడి దీనికోసం చదువుతూ వాళ్ళకి కొంచెం ఫెచింగ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మనకు కొంచెం ఎక్కువ స్కోర్ చేయొచ్చు. లేకపోతే ఈ పేపర్ 70 రావడమే చాలా గ్రేటు, 70 రావడమే చాలా గగనం అనమాట. చాలా గ్రేట్ పర్సన్ 70 వస్తాయి. అలా ఉంది పేపర్. 150కి 70 రావడమే చాలా గగనం పేపర్, అట్లా ఉంది. ఓకేనా? సో ఇక 70 పైన వచ్చిందంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు కూడా మనం ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంటల్ మీద పట్టు ఉంది అన్న వాళ్ళకి మాత్రం ఇవి 70 దాటుతాయి తప్ప మిగతా వాళ్ళకైతే కష్టం ఉంది పేపర్. కాకపోతే మనం చూస్తే వీటిలో ఒక క్వశ్చన్ అయితే మనకి కొంచెం రాంగ్ అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ పేరు ఏంటంటే ఈ పోలవరం ఎగ్జిక్యూటివ్ అథారిటీ. పోలవరం మీకు చెప్తాను, క్వశ్చన్ కూడా చెప్తాను. అంటే నెంబర్ సిరీస్ వేరే ఉండొచ్చు. పోలవరం ఎగ్జిక్యూటివ్ అథారిటీ చైర్మన్ అతుల్ జైన్, కానీ దీంట్లో తప్పుగా ఇచ్చారు. ఒకటి మీరు చూసుకోండి. నాకు తెలిసిన మటుకు ఇది ఒకటో ఉంది, మిగతావన్నీ బాగానే ఉంది. చాలా జాగ్రత్త పడ్డారు పేపర్ దగ్గర. కఠినంగా ఇచ్చినా కూడా చాలా జాగ్రత్తగానే వచ్చారు. దీంట్లో 51 క్వశ్చన్ నెంబర్ చెప్తాను మీకు. పోలవరం ఎగ్జిక్యూటివ్ అథారిటీ చైర్మన్ రాస్తాను మీకు. Who among the following is the Chief Executive Officer? Chief Executive
ఆఫీసర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, PPA 25 మే 2024. శివనందన్ కుమార్, ఈ శివనందన్ కుమార్ అని ఇచ్చారు ఆన్సర్లో. శివనందన్ కుమార్ అని KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు డైరెక్టర్ ఆయన. అతుల్ జైన్ ఇంతకుముందు సెంట్రల్ వాటర్ కమిషన్లో చేశాడు ఆయన. అతుల్ జైన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. అతుల్ జైన్, ఇది ఆన్సర్. మరి చూసుకోండి ఒకసారి మీరు కూడా. సో ఇది శివనందన్ కుమారు KRMBకి చేశారు ఆయన. KRMBకి ఉన్నారు. KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనమాట. ఓకే, ఇది ఒకటి కనిపించింది. మిగతా కొన్ని బాగా ఇచ్చాడు ఆన్సర్లు కూడా, పెద్దగా ఏమి మిస్టేక్స్ ఏమి ఉన్నట్టు కనపడలేదు. నేనైతే మెంటల్ ఎబిలిటీ అయితే చూడలేదు. ఆ 120 క్వశ్చన్లో చెప్తున్నాను మీకు. ఓకేనా? సో ఇది ఒకటి మీరు అబ్జెక్షన్ పెడితే పెట్టండి. అలాగే మరి ఇక్కడ సార్ ఎన్ని వస్తాయి అంటే ఇప్పుడు చెప్పాను మీకు 70 ఎంత పైన వచ్చినా కూడా చాలా గ్రేటే. ఇకపోతే పేపర్ 2 చాలా ఈజీగా ఉందని చెప్పారు. 130, 120 ఇప్పుడు ఎన్ని వచ్చినా పోస్టులు ఉన్నాయి, 21 ఉన్నాయి. 4000 మంది రాస్తే 21 మంది. ఇప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ చెప్పడానికి కూడా ఉండదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, 300 పైనే. అది ఎంత వస్తుందో తెలియదు మనకి. 300 మార్కులు పైనే. ఇప్పుడు ఇవి 120 వేసుకున్న 240 + 70 310 వస్తుంది. 300 పైనే. మాకు వచ్చిన సమాచారం ప్రకారం 340 ఎవరు 360 అంటున్నారు. తెలియదు మనకి, వాళ్ళు చెప్పింది తప్ప మనం ఏం చూడడం కదా. అందుకని పేపర్ 1 అయితే చాలా టఫ్గా ఉంది. పేపర్ 2 చాలామంది మనకి ఒక 5-10 మార్కుల తేడాతో అందరూ కూడా అలాగే పెడతారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ పేపర్ 1. సో ఇక్కడ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేశారో మీకు వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. 21 పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది కట్ ఆఫ్ ఎంత అని చెప్పడానికి రాదు. 4000 పై చిల్లర రాశారు. వాళ్ళలో ఎక్కడ మాణిక్యాలు ఉంటారో ఎవరికి ఎన్ని వచ్చినాయి కూడా తెలియదు. ఒక 10 మంది పట్టుమంది వాళ్ళు చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పినాడు రావు. చూడండి, మన గ్రూప్ 1 మనం చూడండి, తెలంగాణ GRL రాకముందు ఏమి ఇచ్చారు, తర్వాత ఏముంది మీరు చూశారు తెలంగాణలో. అదే పేపర్లో ఈనాడులో మళ్ళీ డిఫరెంట్ వేశారు. సో కాబట్టి మనం చెప్పడానికి లేదు ఇది. సో బట్ 300 పైన అది ఎంత ఉంటుందో చెప్పలేము మనం. అది కట్ ఆఫ్ అనడానికి కూడా మనకి రాదనమాట. కాబట్టి పేపర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ పేపర్ని బట్టి ఏం అర్థమవుతుందంటే సిలబస్ అనేది మనం డీప్ ఎనాలిసిస్ చేయాలి. ఫీల్డ్లో 2 నెలల్లోనో 3 నెలల్లోనో నోటిఫికేషన్ పడింది మనం కొట్టేద్దామంటే కాని పని అది. కంపల్సరీగా ఫీల్డ్లో లాంగ్ స్టెబిలిటీ ఉంటే కానీ ఇలాంటి పేపర్లు మనం చేయలేము అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ మీరు ఏమైనా ఈరోజు ఐ థింక్ లాస్ట్ రోజు అనుకుంటే అబ్జెక్షన్ ఇది ఒకటే కనిపించింది. ఏమైనా డౌట్ ఉంటే నాకు పంపించండి, నేను దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.